ఈరోజు మార్నింగ్ షేక్ ఇస్మాయిల్ అనే గుర్రాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేస్తాడు. 24 years, వాల్ పెయింటర్, మాంగర్ బస్తీ. ఇతని హబీబ్ నగర్ లిమిట్స్ మాంగర్ బస్తీ. ఇతను క్రౌడెడ్ బస్సెస్ లో చేసి క్రౌడెడ్ బస్సెస్ లో ఉన్న ప్యాసింజర్ సెలెక్ట్ చేసుకుంటారు. చైన్ ఉన్న ప్యాసింజర్ సెలెక్ట్ చేసుకుని ఇలా గ్యాంగ్ అందరు చుట్టుముట్టి వెనక నుంచి ఇతను పనులతో తీసేస్తారు. సో ఇట్లాంటి కేసెస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. మా దగ్గర రీసెంట్లీ కొన్ని క్రైమ్స్ రిజిస్టర్ అయినాయి. అఫెన్సెస్ రిజిస్టర్ అయిన సందర్భంలో ఒక టీం ఫామ్ చేసి ఇతన్ని సస్పెక్టెడ్ నేచర్ లో తీసుకొచ్చిన అమ్మడానికి వస్తే తీసుకొచ్చి పట్టుకున్నాము. సో అతను ఇంటరాగేట్ చేస్తే 41 తులాస్ రికవర్ అయింది 21 కేసెస్ లో. ఒకటి బంజారా హిల్స్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అఫ్జల్గంజ్, బేగం బజార్, చాదర్ఘాట్, సుల్తాన్ బజార్, హుమాయూన్ నగర్ అండ్ సైఫాబాద్ పిఎస్లలో అరెస్ట్ చేయడం, ఈ కేసెస్ లో రికవరీ చేయడం జరిగింది. ఇతని గ్యాంగ్ ఉన్నారు, ఇంకో 6 members ఉన్నారు. వాళ్ళు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. గ్యాంగ్ మెంబర్స్ వాళ్ళని త్వరలో పట్టుకుంటాం. వీళ్ళదే క్రౌడెడ్ బస్సెస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే క్రౌడెడ్ బస్సెస్ లో మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ అట్లా చూస్ చేసుకుంటారు. ఎక్కడైతే రద్దీ ఉన్న ప్రాంతం, బస్సెస్ ఎక్కడైతే బాగా రష్ ఉంటాయో ఆ ప్యాసింజర్ తో పాటు వీళ్ళు కూడా ఇన్బోర్డ్ అయిపోతారు. ఇన్బోర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ టార్గెట్ ని చూస్ చేసుకుంటారు. దోజ్ ఆర్ వేరింగ్ ద టీ షర్ట్స్ అండ్ ఆల్. వాళ్ళకి ఏంటంటే టీ షర్ట్ వేసుకున్నప్పుడు వెనకాల చైన్ చాలా విజిబుల్ గా ఉంటది అనమాట. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఈ 6 వాళ్ళని కదలలేని పరిస్థితిలో కదలకుండా చేతులు ఇట్లా పట్టేసుకొని మొత్తానికి ఒక ప్లాన్ చేసేసుకొని ఇది చేస్తారు. ఇప్పుడు ఏదైతే మనకు దొరికిన గ్యాంగ్ లీడర్ ఉన్నాడో ఇస్మాయిల్, అతను ఏం చేస్తాడో వెనక నుంచి పంటితోనే కొరికేస్తాడు అనమాట దాన్ని తెలియకుండా. సో అట్లా వాళ్ళు అఫెన్స్ చేస్తూ ఉంటారు.